హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. చూడండి, చిన్న ఉసిరికాయ పచ్చడి. చలో లెట్స్ స్టార్ట్. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కోండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసి పెట్టుకోండి. లైట్గా వేయించి పౌడర్ చేసుకోండి. సాల్ట్, కారం, వెల్లుల్లి, పసుపు. వెల్లుల్లి కొన్నిటిని తీసుకొని అలాగా పైన పొట్టంతా తీసేసుకోండి. కొద్దిగా లైట్గా దంచుకోండి. అది మనం ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే మనకి పచ్చడికి గ్రేవీ లాగా వస్తుంది. సో అన్నిటిని అలాగా దంచేసుకోండి లైట్గా. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఉసిరికాయలు డీప్ ఫ్రై అయ్యే అంత ఆయిల్, పచ్చడికి సరిపడే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక ఇవన్నీ ఉసిరికాయలు మర్చిపోకండి, కొద్దిగా కూడా తడి ఉండకూడదు. తడి లేకుండా చూసుకోండి. అవన్నిటిని ఆయిల్లో మెల్లగా వేసేయండి. సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అలాగ ఫ్రై చేస్తూ తిప్పుతూనే ఉండాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి. ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తిప్పుతూ ఉంటే ఏంటంటే ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి అన్ని ఉసిరికాయలు. అలా తిప్పుతూ ఉండగా లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఒక సపరేట్ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అవి చల్లగా అవ్వాలి. అదే వేడి ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని దాంట్లో వేసేసేయండి. ఈ పేస్ట్ వేస్తే మనకేంటంటే పచ్చడి గ్రేవీ వస్తుంది. సో ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ తిప్పండి. ఈక్వల్గా అంతా ఆయిల్లో కలిసిపోయేలాగా తిప్పండి. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుతూనే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయ్యాక ఒక సైడ్లో పెట్టేసుకోండి ఇది మొత్తాన్ని. ఇది కూడా చల్లగా అవ్వాలి. ఇందాక మనం బౌల్లో తీసి పెట్టుకున్న ఉసిరికాయలన్నిటినీ అలా చల్లగా అయిపోయాక అవి తీసుకొని ఇప్పుడు మెల్లమెల్లగా దాంట్లోకి మనం ఏమేమి కావాలో అవన్నీ కలుపుకోవాలి. కొద్దిగా పసుపు. నేనైతే 2 బౌల్స్ కారం తీసుకున్నాను. బట్ నాకు కారం ఎక్కువ ఉంది, 1.5 సరిపోయింది. మీరు కూడా మీ కారం తగినంత చూసుకొని వేసుకోండి. కారం ఇంకా సాల్ట్ కూడా అలాగే మీ టేస్ట్కి తగినట్టు చెక్ చేసుకొని వేసుకోండి. ఇందాక మనం కొన్ని వెల్లుల్లి పక్కన పెట్టాం కదా, అవి అలాగే వేసేయాలి. వేసేసాక అన్నిటినీ ఒకసారి ఈక్వల్గా కలుపుకోవాలి. సాల్ట్, కారం అవన్నీ చక్కగా కాయలకి పట్టేలాగా కలుపుకోండి. కలిపేసుకొని ఇందాక మనం ఆయిల్ చల్లగా అవ్వడానికి పెట్టేసాం కదా, అది తీసుకొని అది మొత్తాన్ని ఈ కాయల పైన వేసేసి అన్నిటినీ ఈక్వల్గా కలుపుకోండి. ఉప్పు, కారం అంతా పట్టేలాగా చక్కగా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇప్పుడు మీకు ఆయిల్ తక్కువ కనిపిస్తుంది, బట్ మార్నింగ్కి సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా లైట్గా హీట్ చేసి వేసుకోండి, ఏం పర్లేదు. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పచ్చడి ఎంతో టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.